సెప్టెంబర్ 24, 2024 మంగళవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. మనమైతే అంటే 86,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీకోసం ఎప్పుడు మంచి మంచి అప్డేట్లే ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను. మీకు ఏమన్నా ఎప్పుడు ఈ ప్రైజెసే కాకుండా బోర్ కొడతా ఉంది. సో ఇంటర్వ్యూస్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని లైక్ చేసినట్టయితే తెలుస్తుంది. అలాగే కమెంట్ సెక్షన్లో ఇంటర్వ్యూస్ అంటే ఏదైనా ఫర్ సపోజ్ ఏమన్నా మంచిగా రెవెన్యూలో అంటే ఇప్పుడు రైతుకి ఏదైనా యూజ్ అయ్యే ఇంటర్వ్యూలు చేద్దామని అనుకుంటాను. మీకు ఏమన్నా కావాలనుకుంటే లెట్ మీ నో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏ టైప్ ఇంటర్వ్యూస్ కావాలో దాన్ని అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో విషయానికి వస్తే మనకి ఇంకా పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు దిగుమతులు చాలా రోజులు అయిపోయింది పెరిగి. సో ఈ రోజు కూడా పెద్దగా మార్పు అయితే నేనుతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే ఇక టీవీఎస్ మండలిలో మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లయితే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండలి మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లు తక్కువగా వచ్చింది. చాలా డౌట్ ఉండొచ్చు. మీకు అంత డౌట్ ఉంటే మేము మండీలోకి పోయి చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే తక్కువగా వస్తే తక్కువగా వచ్చిందని చెప్తాను, ఎక్కువగా వస్తే ఎక్కువగా వచ్చిందని. చాలా రోజులు ఇంక గమనిస్తున్నాం కాబట్టి ఎక్కడ మార్పు అయితే లేదు. మరి దిగుమతి అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది స్టిల్ ఇంకా ఒక సస్పెన్స్ లా ఉంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. పర్వాలేదు అంటే నేను నా కొత్తకోట కానివ్వండి, నా అంగలు కానివ్వండి, బాగానే ధరలు అనేది వెళ్ళాయి. మరి మన మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా వెళ్తాయి చూడాలి. పెద్దగా మార్పు అయితే లేదు. అంటే స్టార్టింగ్ మండీని ఇంకా తీసుకున్నా, ఎండింగ్ మండీ డిఎస్ఎం మండీ వరకు చూసుకున్నా కూడా దిగుమతి తగ్గింది.